హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. యాక్చువల్గా ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో అండ్ ఇది ఫస్ట్ టైం మా ఊరికి వెళ్ళడము. సో నాతో పాటు మీ అందరికి కూడా నేను మా ఊరు చూపిద్దాం అనుకుంటున్నాను. ఇదేంటంటే ఆ రోజు పెద్దరమాస. సో మార్నింగ్ వంట పనులు అన్నీ అయ్యేసరికి బాగా లేట్ అయిపోయింది. ఐ మీన్ 4 అయిపోయింది అప్పటికే. కానీ ఇంకా వెళ్దాం ఊరికి, ఎప్పుడు వెళ్ళలేదు కదా నేను అంటే సరే అని అందరు తీసుకెళ్లారు నన్ను అక్కడికి. ఈ ఊరు ఎంత బాగుంది అని అంటే అన్ని ఊర్లు బాగుంటాయి, కానీ ఇక్కడ ఏంటంటే జస్ట్ పంట పొలాలే కాకుండా మనకి సైట్ సీయింగ్ ప్లేసెస్ కూడా ఉన్నాయి అన్నమాట. మనం అక్కడ ఫోటో షూట్స్ అవన్నీ తీసుకోవడానికి కూడా వ్యూస్ చాలా బాగున్నాయి. మేబీ వర్షాకాలం అవ్వడం వల్లేమో గ్రీనరీ కూడా చాలా ఉంది. నేను ప్రీ వెడ్డింగ్ ఎందుకు ఇక్కడ తీసుకోలేదని చాలా ఫీల్ అవుతున్నాను, కానీ ఖచ్చితంగా పోస్ట్ వెడ్డింగ్ ఎప్పుడో ఒకసారి అయితే ఇక్కడ తీసుకుంటాను నేను. అంత బాగుంది ప్లేస్. అండ్ ఇది ఉంది కదా, ఇది దూద్ బావి అంటారంట. దీంట్లో వాటర్ మొత్తం వైట్గా ఉన్నాయి. మేబీ దాంట్లో ఉండే స్టోన్ వల్ల కావచ్చు కదా. మీ ఎవరికన్నా తెలుసా? తెలిస్తే నాకుతో కమెంట్ సెక్షన్స్లో చెప్పండి ఎందుకు అట్లా వైట్గా ఉన్నాయో వాటర్ అంతా. అండ్ నేను ఎప్పుడు ఇట్లా బావిలో వాటర్ తోడలేదు, అంటే నాకు ఎప్పుడు అంత ఛాన్స్ రాలేదు బావి దగ్గరికి వెళ్ళి వాటర్ తోడే అంత. అమ్మమ్మ వాళ్ళ ఊర్లో కూడా ఉండే, కానీ నేను చిన్నగా ఉండే అది ఓపెన్ ఉన్నప్పుడు. ఇప్పుడు అది క్లోజ్ అయిపోయింది. అండ్ నానమ్మ వాళ్ళ ఊరికి నేను ఎక్కువ వెళ్ళలేదు. సో నాకు తెలీదు ఇట్లా, ఐ మీన్ తెలుసు కానీ నేను ఎప్పుడు తోడలేదు ఇట్లా వాటర్. ఇంకా అట్లా వాటర్ బావిలో నుంచి తీసి కొన్ని టేస్ట్ చేశాను, నిజంగానే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. వెనకాల చూడండి ఒక అతను అట్లా వాటర్ తీసుకెళ్తున్నాడు వాళ్ళ ఇంటికి. ఏంటి అని అడిగితే వాళ్ళంట రెగ్యులర్గా ఆ వాటరే తాగుతారంట. నిజంగానే అంత బాగున్నాయి నీళ్ళు అవి. ఇంకా తర్వాత మనం మ్యాండేటరీగా కొన్ని ఫొటోస్ తీసుకుంటాం కదా, అట్లే తీసుకున్నాను. ఇక్కడ మధ్యలో వెళ్తుంటే ఈ ప్లేస్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. కొండ ఇంకా పక్కన ఇట్లా చిన్న లేక్ లాగా ఉంది. వర్షాకాలం అయ్యబట్టే అవన్నీ నిండుగా ఉన్నాయి వాటర్. ఇంకా మనం ఇందాక ఎంట్రన్స్లో చూసాం కదా, అది ఇట్లా ఆర్చ్ లాగా ఉంది. సో అక్కడికి నేను కొన్ని ఫొటోస్ దిగుతాను అని అంటే సరే అని మా హస్బెండ్ కొన్ని ఫొటోస్ తీశారు నన్ను. ఇంకా అంశుగాడు కూడా నా దగ్గరకు వచ్చి కొన్ని ఫొటోస్ దిగాడు. ఇక్కడ నేను వెళ్ళలేదు, కానీ కరెక్ట్గా మా ఇంటి ముందే ఒక కొండ ఉంది. కమింగ్ క్లిప్స్లో కనిపిస్తుంది అది. ఆ కొండపైనే ఫోర్ట్ ఉంటుందంట. ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలంట, దానిపైకి వెళ్ళాలంటే వెహికల్స్ ఏవి వెళ్ళవంట. నెక్స్ట్ టైము ఓన్లీ అదే చేయాలి అని, ఐ మీన్ ట్రెక్కింగ్ చేయాలి పైకి ఎక్కాలి అని వెళ్ళినప్పుడు నేను వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తాను. వింటర్ సీజన్లో అట్లా వెళ్తే కొంచెం కూల్గా, ఎక్కువ మనకి వేడి కాదు, కొండలో నుంచి వెళ్తే హీట్ ఇట్లా వస్తూ ఉంటుంది. అండ్ ఇది మాది పాతిల్లంట. దీంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు తెలిసిన వాళ్ళు. ఇంకా పాడవ్వకుండా అట్లా ఉంటుందని అత్తమ్మ వాళ్ళు ఉండమని చెప్పిందంట. ఇక్కడ నాకు ఆ బావి ఇందాక చూపించాం కదా క్లిప్పింగ్లో, ఎంత క్యూట్గా ఉందో చిన్నగా. మంచి అనిపించింది నాకు ఊరికి వెళ్ళడం ఆ రోజు పీస్ఫుల్గా. తర్వాత ఇంక ఇంటికి వచ్చేసరికి ఫుల్ లేట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ డే నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలి. సో దాంతోపాటు నాకు ఇంకొక వీడియో తీసేది ఉంది. నేను ముందు రోజు సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్ళాను షాపింగ్కి. సో అక్కడ నుంచి కొన్ని బట్టలు తీసుకొస్తే, ఐ మీన్ ఇట్లా క్లాత్స్ కొనుక్కొచ్చుకున్నాం డ్రెస్ మెటీరియల్కి. సో అది వీడియో తీసి అప్లోడ్ చేశాను, మన ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చెక్అవుట్ చేయండి. డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను నేను. ఇంకా ఆ వీడియో తీసేసరికి రూమ్ అంతా చెత్త చెత్త అయిపోయింది. ఇంకా రూమ్ అంతా సదురుకొని తర్వాత నా బ్యాగ్ సర్దుకునేసరికి ఫుల్ లేట్ అయిపోయింది ఆ రోజు. ఇంకా నెక్స్ట్ డే వెళ్ళడానికి ఇదిగోండి ఇక్కడ బ్యాగ్ సదురుకుంటున్నాను. మీకు ఇట్లాంటి వీడియోస్ నచ్చుతున్నాయా? నచ్చితే నాతో కమెంట్ సెక్షన్స్లో చెప్పండి. అంతే ఇంకా వీడియోకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.